లాస్ట్ ఇయర్ కూడా ఒక యాన్యువల్ ప్రెస్ మీట్ జరిగింది. అదేవిధంగా 2017లో మన జరిగిన పోలీస్ వర్క్ దానికోసం కూడా ఈరోజు మనం ఈ ప్రెస్ మీట్ యాన్యువల్ ప్రెస్ మీట్ అరేంజ్ చేసినాము. దీంట్లో ముఖ్యమైన ఓవరాల్ లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఇన్ నిజామాబాద్ కమిషనరేట్, దాంతోపాటు కొన్ని స్టాటిస్టిక్స్, క్రైమ్ సంబంధించిన స్టాటిస్టిక్స్ మరియు న్యూ ఇనిషియేటివ్స్ అండ్ గుడ్ వర్క్ డన్ బై నిజామాబాద్ పోలీస్, దాని గురించి మేము ఒక మాట చెప్తాము. ఓవరాల్ అయితే లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఇన్ ఎంటైర్ నిజామాబాద్ కమిషనరేట్ ఈ సంవత్సరం కూడా పీస్ఫుల్గానే అయింది. అన్ని పండుగలు, ఫెస్టివల్స్ కానీ, దెన్ విఐపి విజిట్స్ కానీ, వివిఐపి విజిట్ కానీ అండ్ ఆల్ ప్రోగ్రామ్స్ కూడా పీస్ఫుల్గా జరిగినాయి. ప్రతి ప్రోగ్రాంలో నిజామాబాద్ కమిషనరేట్ తరఫున, పోలీస్ కమిషనరేట్ తరఫున చాలా విస్తృతంగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఆల్ ప్రివెంటివ్ యాక్షన్, ఆల్ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ హ్యావ్ బీన్ డన్ అండ్ ఐఎమ్ హ్యాపీ టు సే దట్ ఆల్ దీస్ ప్రోగ్రామ్స్ అండ్ బందోబస్త్ అండ్ ఇంక్లూడింగ్ మేజర్ బందోబస్త్ అన్నీ కూడా పీస్ఫుల్గా కంప్లీట్ అయినాయి. క్రైమ్ గురించి చెప్పాలంటే ఈ సంవత్సరాల్లో 15th December 2017 వరకు 6,117 కేసెస్ టోటల్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయినాయి. లాస్ట్ ఇయర్ కంటే ఇది కొద్దిగా స్లైట్లీ మోర్. 2016లో మనకి 6,041 క్రైమ్ రిజిస్టర్ అయింది, 6041. 2015తోనే కంపేర్ చేస్తే ఇంకా చేంజ్ ఉంది. 2015లో 5,688 క్రైమ్స్ టోటల్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయినాయి. సో ఓవరాల్ దెర్ ఇస్ అ స్లైట్ ఇంక్రీజ్ ఇన్ ద నంబర్ ఆఫ్ ఎఫ్ఐఆర్. దీనికి ముఖ్యమైన కారణం అంటే ఒకటి, మనం చాలా మందికి మన రౌడీ షీటర్స్ కానీ, క్రిమినల్ ఎలిమెంట్స్కి, సస్పెక్టెడ్ పర్సన్కి చాలా మంది పైన బైండ్ ఓవర్ కేసెస్ కూడా చేసాము. అదేవిధంగా కొన్ని హెడ్స్లో కూడా మన ఎక్కువ కేసెస్ మనకి రిజిస్టర్ అయినాయి. ఫర్ ఎగ్జాంపుల్ శాండ్ ఎన్ఫోర్స్మెంట్ కూడా ఎక్కువ కేసెస్ అయినాయి, గ్యాంబ్లింగ్ కేసెస్ కూడా ఎక్కువ అయినాయి. దెన్ ఓవరాల్ మన అన్ని అంటే పోలీస్ స్టేషన్లో వచ్చిన ప్రతి కంప్లైంట్ మీద కాగ్నిజబుల్ కంప్లైంట్ అయితే ఖచ్చితంగా కేసు రిజిస్టర్ చేయాలి, అది చెప్పడం కూడా జరిగింది. అదేవిధంగా CCC సెంట్రల్ కంప్లైంట్ సెల్ మరియు డయల్ సిపి పిటిషన్ మీద కూడా చాలా వరకు కేసెస్ రిజిస్టర్ అయినాయి. సో increase in number of FIR, in fact we are treating it as a positive change. It is not that crime has increased but the positive change. అంటే హెడ్ వైజ్ కూడా నేను విస్తృతంగా కూడా చెప్తాను. IPC కేసెస్లో బాడీలీ ఒఫెన్సెస్ కంపారిటివ్లీ లాస్ట్ ఇయర్ 635 ఉండేది, కానీ ఈ సంవత్సరంలో 565 తగ్గింది. అంటే టోటల్ నెంబర్ ఆఫ్ బాడీలీ కేసెస్ 565. మర్డర్ క్రైమ్ చూస్తే 2016లో it came down to 38 and this year only 24 murders committed. So overall there is a sharp decline in the number of murder cases compared to last 2 years. So ఇది అంటే ఓవరాల్ సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ, పబ్లిక్లో ఉన్న ఒక సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ మరియు మంచి పెట్రోలింగ్ అండ్ గుడ్ కాన్ఫిడెన్స్ ఇన్ పబ్లిక్ అది దీంట్లోనే కనిపిస్తుంది. అదేవిధంగా హీనియస్ క్రైమ్ లైక్ అటెంప్ట్ టు మర్డర్ కూడా లాస్ట్ ఇయర్ 24 క్రైమ్, దిస్ ఇయర్ ఓన్లీ 20 అటెంప్ట్ టు మర్డర్ కేసు మాకు రిజిస్టర్ అయినాయి. నెక్స్ట్ టోటల్ కేసెస్లో మనకి రేప్ కేసెస్లో లాస్ట్ ఇయర్ 27, దిస్ ఇయర్ 35. దాంట్లో చాలా వరకు కేసెస్ రేప్ అండ్ కిడ్నాపింగ్ కేసెస్ దర్ ఇస్ అ స్లైట్ ఇంక్రీజ్. దాంట్లో చాలా వరకు కేసెస్ అంటే ఇలోప్మెంట్ కేసెస్ అండ్ లవ్ ఎఫర్ కేస్ కేటగిరీ అంటే ఆ కేటగిరీ కూడా ఉన్నాయి మన పర్టికులర్లీ అంటే కేస్ వైజ్ చూడాలంటే. ఓవరాల్ స్టాటిస్టిక్స్ 36.9%, సో ఇంచుమించు 37% డిక్లైన్ ఇన్ మర్డర్ కేసెస్ ఇన్ లాస్ట్ 1 year. Then there are 70 less number of bodily offences when compared to 2016. Then overall bodily offences lo manaki 11% మనకు decline ఉంది. So overall bodily crime went down by about 11%. In fact simple hurt case చూడాలంటే last year 518, this year only 454 cases overall. Then property offences లో HB బై నిజామాబాద్ అంటే ఇది గతం నుంచి రాబరీ, డెకాయిటీ, HB కేసెస్ మీద చాలా ఇక్కడే ఒక పోలీస్ ప్రయారిటీ. సో ఈ సంవత్సరాల్లో మనకి ఓన్లీ 3 మర్డర్ ఫర్ గేమ్ కేసెస్ జరిగినాయి అండ్ 3 కేసెస్ ఆఫ్ డెకాయిటీ. ఆ డెకాయిటీ కూడా మహారాష్ట్ర గ్యాంగ్, దాంట్లో ఒక నవీపేట్ కేసు ఒకటి టౌన్ కేసు, అన్ని 3 డెకాయిటీ కేసు కూడా డిటెక్షన్ జరిగింది. దెన్ ఓవరాల్ రాబరీ కేసెస్ కూడా ఈ సంవత్సరంలో 8 జరిగినాయి కంపేర్ టు 12 లాస్ట్ ఇయర్. దెన్ ఓవరాల్ మన HB చూస్తే డే అండ్ నైట్ HB మనం కలిపి చూస్తే దెర్ ఇస్ అ షార్ప్ డిక్లైన్. లాస్ట్ ఇయర్ డే అండ్ నైట్ HB టోటల్ 233 ఉండేది,
This year it is only 186. So there is about more than about 10 to 12% decline in HB night house breaking and day house breaking cases. అదేవిధంగా చైన్ స్నాచింగ్ కేసెస్ చూస్తే గతంలో 2015 83 స్నాచింగ్ కేసెస్. దిస్ ఇయర్ డ్యూ టు గుడ్ పెట్రోలింగ్ అండ్ ఎఫెక్టివ్ మెజర్స్ ఇది మన 43 కేసెస్ చైన్ స్నాచింగ్ జరిగినాయి. సో ఆల్మోస్ట్ క్లోజ్ టు అబౌట్ 45% డిక్లైన్ ఇన్ చైన్ స్నాచింగ్ ఇన్ ద లాస్ట్ 2 years ఇన్ నిజామాబాద్ కమిషనరేట్. ఇంకా ఒక మాట నేను చెప్తాను, 2015 డేటా కూడా ఇది అంటే కంబైన్డ్ డేటా కాదు. ఇప్పుడు ఏదైతే మన పరిధిలో ఉంది నిజామాబాద్ కమిషనరేట్ దానికి మన పోలీస్ స్టేషన్ తీసేసి 2015 and 16 డేటా ఆల్సో పర్టైన్స్ టు ద న్యూ డిస్ట్రిక్ట్ అంటే కామారెడ్డి పోలీస్ స్టేషన్ మనం తీసేసి ఇది అదే డేటా అనేది జరిగింది. సో దిస్ ఇస్ ఇది ఒక మనం క్లియర్ కంపారిజన్ కూడా చేసుకోవచ్చు. ఆటోమొబైల్ థెఫ్ట్ కూడా 237 in 2015, ఇప్పుడు మనకి ఈ సంవత్సరాల్లో 147. సో ఆల్మోస్ట్ there is a decline of 90 cases. So there is about more than 40% decline in automobile and two-wheeler theft and four-wheeler theft cases. Then other cases, total 282 cases registered. దీనికి మెయిన్ కారణం అంటే ఇన్ఫాక్ట్ మన శాండ్ కేసెస్ కూడా మోర్ దెన్ ఐ థింక్ 30 కానీ 40 ఎక్కువ కేసెస్ ఉన్నాయి కంపేర్ టు లాస్ట్ ఇయర్. దాంట్లో కూడా మనం MMDR యాక్ట్ మరియు థెఫ్ట్ కూడా పెడుతున్నాము. సో అది కూడా 40-50 కేసెస్ దీంట్లో యాడ్ అయినాయి. అట్లాగే చిన్న చిన్న థెఫ్ట్ జరిగితే కూడా మొబైల్ స్నాచింగ్ కానీ మొబైల్ థెఫ్ట్ కానీ స్మాల్ థెఫ్ట్ కూడా మేము అంటే అది రిజిస్టర్ చేస్తున్నాము. సో ఓవరాల్ 33% డిక్లైన్ ఇన్ రాబరీ కేసెస్, 20% డిక్లైన్ ఇన్ ఆటోమొబైల్ థెఫ్ట్ కేసెస్, 20% డిక్లైన్ ఇన్ HB కేసెస్, డే అండ్ నైట్ HB కలిపి, 12.5% డిక్లైన్ ఇన్ చైన్ స్నాచింగ్ కేసెస్ అంటే కంపేర్ టు లాస్ట్ ఇయర్ 2016. ఓవరాల్ మళ్ళీ నేను చెప్తాను, ప్రాపర్టీ క్రైమ్లో జనరల్ పబ్లిక్ కంప్లైంట్ అంటే దొంగలైంది కానీ అంటే కేసెస్ అంటే చేయడం లేదు, డిలే అవుతుంది అది. సో ఎప్పుడైనా మాకు కంప్లైంట్ వస్తే ఫోన్లో కానీ వాట్సాప్లో కానీ CCCలో కానీ డయల్ సీట్లో కానీ వెంటనే మనం కేస్ బుకింగ్ ఫస్ట్ చేస్తున్నాము. ద మూమెంట్ ఐ గెట్ అ కాల్, సార్ ఇట్లా జరిగింది మన కేసు అవ్వలేదు డిలే ఉంది, వెంటనే అదే రోజు కేసు చేయడానికి మనం నేను ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాము. సో ఆల్ పోలీస్ స్టేషన్ కూడా వాళ్ళు ఫాలో చేస్తున్నారు. దెన్ కమింగ్ టు పర్సంటేజ్ ఆఫ్ డిటెక్షన్, ఇప్పుడు ఈ సంవత్సరాలు ప్రాపర్టీ కూడా తక్కువ పోయింది, 1.95 crore పోయింది. దాంట్లో అబౌట్ 38% రికవరీ అయింది. ఇంకా రికవరీ కూడా మేము కొన్ని కేసుల్లో ప్రయత్నం చేస్తున్నాము. వీఆర్ మేకింగ్ ఎఫర్ట్ ఫర్ ఇంప్రూవింగ్ దిస్ రికవరీ అండ్ డిటెక్షన్. రోడ్ యాక్సిడెంట్స్ కంపేర్ టు 278 ఫేటల్ కేసెస్ ఇన్ 2016, 2017లో 221 యాక్సిడెంట్స్ జరిగినాయి. అండ్ నంబర్ ఆఫ్ డెత్స్ 299 నుంచి 235 వరకు వచ్చింది. సో 2015 చూస్తే వీఆర్ ఏబుల్ టు ప్రొటెక్ట్ almost 99 more people compared to this year. So 99 less deaths when compared to 2015. So that's a reasonable number. ఇంకా తగ్గించాలా అది కూడా మేము దానికి కూడా ప్రయత్నం చేస్తాము. ఇన్ఫ్యాక్ట్ వీ వాంట్ టు హ్యావ్ 0 ఫెటాలిటీ అండ్ మినిమమ్ రోడ్ యాక్సిడెంట్. దాని కూడా అది కూడా ఒక ఛాలెంజ్ లాగా తీసుకొని మనం 2018లో దానికోసం కూడా ఇంకా ప్రయత్నం చేస్తాము. సో ఓవరాల్ 20.5% డిక్లైన్ ఇన్ fatal accident, 21.4 reduce in number of road accident death. అంటే ఫస్ట్ అంటే నెంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్, సెకండ్ నెంబర్ ఆఫ్ డెత్స్. దెన్ 7.4 డిక్లైన్ ఇన్ రోడ్ యాక్సిడెంట్ అకరెన్స్. సో అంటే చిన్న చిన్న యాక్సిడెంట్స్ అంటే ముఖ్యమైన 2-wheeler యాక్సిడెంట్ జరుగుతూనే ఉన్నాయి. లాస్ట్ ఇయర్ కూడా ఈ సంవత్సరం కూడా 2-wheeler డ్రైవ్ జరిగింది, హెల్మెట్ డ్రైవ్ కూడా జరిగింది. కానీ ఇంకా మనం ప్రజల నుంచి పబ్లిక్ నుంచి ఇంకా కోఆపరేషన్ కావాలి. ఈవెన్ ఆఫ్టర్ ది క్యాంపెయిన్ ఆల్సో అంటే చాలా మంది హెల్మెట్ వేసుకోవడం లేవు. సో నా రిక్వెస్ట్ ఏమంటే పబ్లిక్ షుడ్ బీ మోర్ అవేర్ ఫర్ దేర్ సేఫ్టీ. ఈ మధ్యలో కొన్ని వెహికల్ సీజ్ కూడా చేయడం జరిగింది. ఒక స్ట్రాంగ్ డ్రైవ్ కింద 2-wheeler సీజ్ కూడా జరిగింది. ఎవరైతే వితౌట్ హెల్మెట్, వితౌట్ పేపర్, వితౌట్ నేమ్ ప్లేట్ తిరుగుతున్నారు. ఇంకా ఈ సంవత్సరం నెక్స్ట్ ఇయర్లో మేము ప్రాపర్ కౌన్సిలింగ్ సెషన్ డ్రంక్ డ్రైవింగ్కి మరియు 2-wheeler వితౌట్ హెల్మెట్ అండ్ వితౌట్ నంబర్ ప్లేట్ నేమ్కి కౌన్సిలింగ్ సెషన్ కూడా ఏర్పాటు చేస్తాం. అంటే హ్యాబిచువల్ మోటార్ వెహికల్ అఫెండర్కి స్పెషల్ కౌన్సిలింగ్ సెషన్ కూడా ఏర్పాటు చేస్తాము. ఈ సందర్భంగా మా ట్రాఫిక్ సిబ్బంది హైదరాబాద్లో ఒక పోలీస్ ట్రాఫిక్ ట్రైనింగ్ సెంటర్ TTC ఉన్నది. ట్రాఫిక్ ట్రైనింగ్ సెంటర్ పోయి అక్కడ నుంచి ఒక TOT ఒక ట్రైనింగ్ చేసి కూడా పార్టిసిపేట్ చేసి కూడా వచ్చినారు. సో ఇన్ఫ్యాక్ట్ ఐఎమ్ ష్యూర్ అవర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ విల్ టేక్ న్యూ మెజర్స్ అండ్ అది కౌన్సిలింగ్ కూడా చాలా అవసరం. అంటే ట్రాఫిక్ ఈజ్ వన్ ఆస్పెక్ట్,
akkade awareness plays, I think 50% part is awareness only, remaining 50 is enforcement. Next, white collar offences. Acha white collar offences ante chudalante 2015 lo 157 cases, 2016 lo 177, 2017 lo 232 cases. So there is a sharp incline in the number of white collar crime, ante cheating cases gaani criminal breach of trust aithe tagindi. మనకి కౌంటర్ఫెయిట్ కరెన్సీ ఫేక్ జాలీ నోట్ అంటే ఏం కేసు జరగలేదు, కానీ చీటింగ్ కేసెస్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకు ఎక్కువ ఉన్నాయి దీనికి కూడా మనం ఒక అనాలిసిస్ చేసినాము. ఒకటి అంటే గల్ఫ్ సంబంధించిన కేసెస్ గతంలో కంప్లైంట్ వచ్చనే ఉంటుంది, ఈ సంవత్సరాలు ఏదైనా కంప్లైంట్ వస్తేనే ఖచ్చితంగా మనం ఎఫ్ఐఆర్ బుక్ చేస్తున్నాము. సో లాట్ ఆఫ్ అన్రిపోర్టెడ్ కేసెస్ ఆర్ నౌ బీయింగ్ రిపోర్టెడ్. అదేవిధంగా అదర్ కొన్ని బ్యాంక్ ఫ్రాడ్స్ కానీ ఇప్పుడు కొన్ని డిజిటల్ ఫ్రాడ్ కేసెస్ కూడా మనకి వచ్చినాయి. So cheating cases will be definitely a challenge for us. In fact, Gulf cell gurinchi kuda nenu last lo maatladtanu. Gulf particularly ante Gulf related cheating lo manam etla mana forward kovala daniki I will tell in the end the plan we are having. So 24% increase in reporting of white collar crimes, the cheating type crimes and document fraud adi crimes. Mukyamaina dantlo Gulf crimes and other bank gaani digital gaani atlagane మొబైల్లో ఇప్పుడు మొబైల్లో చీటింగ్ నడుస్తుంది, మొబైల్లో మెసేజ్ వస్తుంది అంటే లాటరీ గురించి కానీ ఫేక్ జాబ్ గురించి అట్లాగే. సో స్పెషల్ క్యాంపెయిన్ కూడా మేము ఏర్పాటు చేస్తాము. క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ అండ్ ఐపీసీ క్రైమ్ ఓవరాల్ దేర్ ఇస్ 6% డిక్లైన్ ఇన్ క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్. ఈ సంవత్సరాలు సఖీ కమిటీ కింద కొన్ని ఓవరాల్ కౌన్సిలింగ్ ప్రోగ్రామ్ జరిగినాయి. బట్ స్టిల్ మన దీనికి ఇది సోషో ఎకనామిక్ సోషల్ కాజ్ కాబట్టి ఇంకా దాన్ని ప్రయత్నం చేయడానికి అవకాశం ఉన్నది. సో డెఫినెట్లీ క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ ఎస్పెషలీ దాంట్లో గ్రో హింస, డొమెస్టిక్ క్రైమ్, డొమెస్టిక్ వైలెన్స్ కూడా మనకి ఒక ఛాలెంజ్ ఉన్నది. ఈ పర్టికులర్ దేశాల్లో కూడా ఈ డైరెక్షన్ కూడా మేము ఇంకా కొద్దిగా కృషి చేస్తాము. డ్యూ టు ఓవరాల్ యాక్టివ్ ఆపరేషన్ బై షీ టీమ్స్ ఈ టీవింగ్ ఇన్సిడెంట్ అయితే 87 నుంచి ఇప్పుడు సుమారు ఓవర్ 40% వరకు తగ్గింది. ఇవి చాలా మందికి కౌన్సిలింగ్ నడుస్తుంది, కౌన్సిలింగ్ కానీ మైండ్ ఓవర్ నడుస్తూనే ఉన్నది. అందుకని ఎఫ్ఐఆర్ కేసెస్ కొద్దిగా తగ్గినాయి, 46 పెట్టి కేసెస్ రిజిస్టర్ అయినాయి. స్పెషల్ అండ్ లోకల్ లాస్ 102 కేసెస్ కంపేర్ టు 2016. దెన్ ఎంబీ యాక్ట్ కేసెస్ కూడా 1,21,000 వరకు మనకి బుక్ అయింది. తర్వాత లాస్ట్ ఇయర్లో కూడా కొన్ని పెద్ద డ్రైవ్ జరిగింది. ఇన్ఫ్యాక్ట్ 31st న్యూ ఇయర్ ఈవ్లో కూడా ఇంకా ఇది పెరుగుతుంది ఎంబీ యాక్ట్ ఎన్ఫోర్స్మెంట్, అది కూడా మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. దెన్ డ్రంక్ అండ్ డ్రైవ్ ఈ ఒక్కసారి ఇది చూసుకోండి. ఈ కమిషనరేట్ కింద కొన్ని కమిషనరేట్కి డిస్ట్రిక్ట్కి ఇదే అంటే మెయిన్ పారామీటర్స్ ఇదే ఉంటాయి. ఒకటి సిటీ పోలీస్ యాక్ట్, కమిషనరేట్ యాక్ట్ కింద టోటల్ 8,790 పెట్టి కేసెస్ జరిగినాయి. సో లాస్ట్ ఇయర్ చూస్తే ఓన్లీ 1405, గతంలో 854. సో మోర్ దెన్ 10 times increase compared to 2015 and 6.25 times increase, 6.2 times, not percentage, 6.25 times increase in number of city police act enforcement. దీంట్లో చిన్న కేసెస్ కానీ, న్యూసెన్స్ కేసెస్ కానీ, డ్రగ్ అండ్ డ్రైవింగ్ కేసెస్ కానీ, దెన్ ఎవరికి ఇబ్బంది పెట్టడం కానీ, ఈవ్ టీజింగ్ కానీ, దెన్ నాట్ ఫాలోయింగ్ రూల్స్ కానీ, ఇన్ఫ్యాక్ట్ రకరకాలు వస్తాయి. ఆల్ కైండ్ ఆఫ్ ఎన్క్రోచ్మెంట్, స్మాల్ థింగ్స్, దెన్ ఓపెన్ డ్రింకింగ్ ఇన్ పబ్లిక్, ఈవ్ టీజింగ్, కమెంటింగ్ ఇన్ పబ్లిక్, ర్యాష్ డ్రైవింగ్, ర్యాష్ యాక్షన్, కమెంటింగ్, అబ్యూజింగ్ అన్నీ వస్తాయి. సో అలాంటి చిన్న కేసెస్ మీద కూడా యాక్చువల్గా ఇలాంటి స్మాల్ ఇన్సిడెంట్ మీద కొద్దిగా పోలీస్ నిఘా ఉంటే ఓవరాల్ మనకి సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ ఉంటుంది. సో అదే చాలా ఇంపార్టెంట్. సో అట్లాగే లాట్ ఆఫ్ ఎంఫసిస్ వాజ్ గివన్. ఇన్ఫ్యాక్ట్ అన్ని 3 మనకి సబ్ డివిజన్లో ఈ లాట్ ఆఫ్ కేసెస్ ఆర్ బుక్. సో 8,790 టోటల్ కేసెస్. డ్రంక్ అండ్ డ్రైవింగ్ కేసెస్ చూడాలంటే 2015లో ఓన్లీ 430 డ్రంక్ అండ్ డ్రైవింగ్ కేసెస్, ఇప్పుడు 2017లో 1,967. డెఫినెట్లీ ఈ ఫిగర్ అంటే మనకి ఇయర్ ఎండ్ వరకు ఇట్ విల్ క్రాస్ 2,000. ఈ యాక్చువల్గా 15 డిసెంబర్ ఫిగర్ ఇంచుమించు ఐ థింక్ ఇట్ మస్ట్ హ్యావ్ క్రాస్ 2,000 బై నౌ. సో మోర్ దాన్ 2,000 డ్రంక్ అండ్ డ్రైవింగ్ కేసెస్ జరిగినాయి. దీంట్లో కొంతమందికి జైలు పనిష్మెంట్ కూడా వచ్చింది. ఆ డేటా ఇప్పుడు లేదు నా దగ్గరే, మీరు చెప్పగలుగుతారా? ట్రాఫిక్ హౌ మెనీ పీపుల్ గాట్ జైల్ టర్మ్? సో డ్రంక్ అండ్ డ్రైవింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ జరిగింది. దీనికోసం మనకి ఆల్గోమీటర్ అంటే స్టార్టింగ్లో ఇవ్వడం జరిగింది. దానివల్ల చాలా వరకు మా ఎన్ఫోర్స్మెంట్ పెరిగింది. స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవింగ్ యాక్ట్ కూడా మనం పెడుతున్నాం. ఇన్ఫ్యాక్ట్ December 34% increase in drunk and drive enforcement.
6.25% more number of cases. Gaming Act ఈ సంవత్సరాల్లో 2931 కేసెస్ జరిగినాయి. లాస్ట్ 3 ఇయర్లో ఇదే హైయెస్ట్ ఫిగర్. ఎస్పెషల్లీ మనకి దీపావళి రోజు ఐ థింక్ ఒక్క రోజు మనకి 27 కానీ 28 lakhs వరకు రికవరీ అయింది. టోటల్ 48,36,757 క్యాష్ సీజ్డ్ ఇన్ 2931 కేసెస్, విచ్ ఇస్ మచ్ మోర్ దాన్ 2016. 2016 కంటే ఈ సంవత్సరం 200 ఎక్కువ కేసెస్ ఉన్నాయి. 215 కేసు కంపేర్ చేస్తే 600 ఎక్కువ కేసెస్ ఉన్నాయి. సో కంటిన్యూస్ ఎన్ఫోర్స్మెంట్. సో ఓవరాల్ చెప్పాలంటే ఎన్ఫోర్స్ మీద చాలా మనకి ఎఫర్ట్ ఉన్నది. మట్కా కూడా 62 కేసెస్ బుక్ అయినాయి. టోటల్ మనీ సీజ్డ్ 1,18,200. ఇంకా మట్కా అంటే ఇప్పుడు మన మహారాష్ట్ర పడుతుంది కాబట్టి కొంత బోధన్ ఏరియాలో వర్ణి ఆ ఏరియాలో ఉంటుంది, ఇంకా అవకాశం ఉంది. సో నెక్స్ట్ ఇయర్లో మట్కా కేసు కూడా మనం ఇంకా ఇది స్టిల్ ఐ థింక్ మట్కా ఇస్ గోయింగ్ ఆన్, మనం ఇంకా ఫోకస్ చేసి ఇంకా కేసెస్ కూడా బుక్ చేద్దాము. ఓవరాల్ హ్యాబిచువల్ మట్కా వాళ్ళ మీద రౌడీ షీట్ ఓపెన్ చేయడం కానీ పీటీ యాక్ట్ కూడా ఆలోచిస్తున్నాము. దెన్ ఓవరాల్ 24% increase in Matka Act enforcement, 7% increase in gaming enforcement, and 5 lakh more seized when compared to 2016 in gaming act cases. SAM threat cases that is చూడండి ఈ సంవత్సరాల్లో టోటల్ కంపేర్ టు 53 cases in 2016, 98 cases SAM బుక్ అయినాయి. దీంట్లో ముఖ్యమైన అన్ని చోట్ల కానీ నిజామాబాద్లో 41 cases, బోధన్లో 41 cases, ఆర్మూర్లో 15 cases. ఆల్మోస్ట్ ఇంచుమించు ఇది డబుల్ అయింది. లాస్ట్ ఇయర్ 53, దిస్ ఇయర్ 98. కంపేర్ టు 2015 చూసుకోండి, 29 నుంచి 98 వరకు మనకి ఫిగర్ వచ్చింది. ఇంకా శాండ్ థెఫ్ట్ కూడా కొన్ని సీజన్లో ఇంకా మనకి అవకాశం ఉన్నది. శాండ్ థెఫ్ట్ మీద కూడా ఇంకా గట్టిగా మనం యాక్షన్ తీసుకుంటాము. సో దేర్ ఇస్ అ 139% increase in sand mine enforcement cases in 2017. I think this data is not correct. 139 కాదు. Conviction rate of IPC crimes went to 30%. SC/ST కేసెస్ కూడా కొన్ని తక్కువ రిపోర్ట్ అయినాయి. ఓకే, గోయింగ్ బ్యాక్ టు డ్రంక్ అండ్ డ్రైవింగ్, 2015లో టోటల్ ముగ్గురికి జైల్ టర్మ్ వచ్చింది. 2016లో 18, 2017లో కూడా 15 మెంబర్స్కి డ్రంక్ అండ్ డ్రైవింగ్ వల్ల జైల్ టర్మ్ ఇవ్వడం వచ్చింది. సో డ్రంక్ అండ్ డ్రైవింగ్ ఆల్సో ఇట్ ఈస్ వెరీ సీరియస్లీ బీయింగ్ టేకన్. SC/ST యాక్ట్ కింద 25 కేసెస్ మనకి రిజిస్టర్ అయినాయి. దానికి కూడా ప్రతి నెలకి మనం క్రైమ్ మీటింగ్లో SC/ST మీటింగ్లో మనం చేస్తున్నాము. ఈ మధ్యలో ఒక చాలా సెన్సేషనల్ కేసు కూడా బుక్ అయింది నవీపేటలో. అల్టిమేట్లీ ఆఫ్టర్ లాట్ ఆఫ్ ఎఫర్ట్ అది కూడా లాజికల్ కన్క్లూజన్కి వచ్చింది అండ్ ది ఒఫెండర్ వాజ్ అరెస్టెడ్ అండ్ ఇన్ఫ్యాక్ట్ ఆ కేసు కూడా మనం చాలా ప్రతిరోజు డైలీ ఫాలో అప్ చేసాము. అండ్ 26% డిక్లైన్ ఇన్ క్రైమ్ రిపోర్టెడ్ అగేన్స్ట్ ది SC/ST కమ్యూనిటీస్. మిస్సింగ్ కేసెస్ total 89 missing, total 415 missing cases, out of which 326 cases traced and 89 are untraced. There is a slight increase in the number of missing cases. ఇది కూడా నేను ACPsకి చెప్తాను ఎక్కడెక్కడ ఏ పోలీస్ స్టేషన్లో నడుస్తుంది, ఎందుకు నడుస్తుంది, ఏ పర్టికులర్ ఏజ్ గ్రూప్లో, ఏ జెండర్ అంటే గర్ల్ కానీ బాయ్ కానీ ఏజ్ గ్రూప్ కూడా మనం స్టడీ చేసుకోవాలి. వాట్ ఈస్ ద రీజన్ దట్ వీ హ్యావ్ టు స్టడీ అండ్ దిస్ ఆల్సో వీ విల్ టేక్ యాజ్ అ ఛానల్. కానీ దీంట్లో మెజారిటీ కేసెస్ అంటే డిటెక్షన్ జరుగుతున్నది. ఇంకా అంటే నాట్ ఓన్లీ డిటెక్షన్ కానీ దానికి బేసిక్ రీజన్ అంటే దాని కారణం ఏంటి దాని మీద కూడా మనం ఒకసారి అనాలిసిస్ చేయాలి. అండ్ ఆల్ ACPs అండ్ ఆఫీసర్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు అనలైజ్ ద రీజన్స్ ఫర్ దట్. పోలీస్ వర్క్ అంటే ఒకటి అంటే క్రైమ్ డిటెక్షన్ ప్రివెన్షన్ డిటెక్షనే కాదు కానీ దానికి అనాలిసిస్ కూడా చేసుకోవాలి. ఎస్పెషల్లీ ఈ టైంలోనే ఎందుకు ఇట్లా జరిగింది, మనం ఎట్లా ఏ ప్రయత్నం చేస్తే తగ్గిపోతుంది అది కూడా మేము ఆలోచన చేసి దాని మీద చర్యలు తీసుకున్నాము. Cases reporting of missing children. So total 93 cases booked, out of 71 traced and 22 are untraced. ఇది అంటే మెయిన్లీ ఆపరేషన్ ముస్కాన్ జరిగింది. ఆ ముస్కాన్ కింద మెయిన్ ఆపరేషన్ జరిగింది. ఈ 22 అన్ట్రేస్ కేసెస్ కూడా మనం ఇంకా ఎఫర్ట్ చేస్తున్నాము. సూసైడల్ డెత్ 2015లో 458, 174 సూసైడల్ డెత్ కేసెస్. 2016లో ఇట్ కేమ్ డౌన్ టు 360 and 2017 232. So there is a 32% sharp decline compared to 2016. So overall illegal and illicit liquor control వల్ల కానీ అండ్ ఓవరాల్ ఐ థింక్ దీనికి కూడా సోషల్ అండ్ సైకలాజికల్ కారణం ఉంటాయి. సో మేబీ అంటే డ్యూ టు సోషల్ అండ్ సైకలాజికల్ కారణం వల్ల ఈ సూసైడల్ కేసెస్ కూడా తగ్గిపోతున్నాయి. దెన్ బైండ్ ఓవర్ కేసెస్. ఈ బైండ్ ఓవర్ కేసెస్ చూడాలంటే 2015లో ఓన్లీ 205 పర్సన్స్కి బైండ్ ఓవర్ జరిగింది.
2016లో ఇది మనం స్టార్ట్ చేసాము. 1146 టోటల్ మైండబుల్ జరిగినాయి. 2017లో ఈ ఫిగర్ 1279 వరకు వచ్చింది. 1500 వరకు మేము ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. దీంట్లో అంటే హ్యాబిచువల్ అఫెండర్స్, దెన్ ఈవ్ టీజర్స్, దెన్ గుట్కా స్మగ్లర్స్, దెన్ మట్కా ఆర్గనైజర్స్, దెన్ రౌడీ షీటర్స్, దెన్ ట్రబుల్ మాంగరర్స్, కమ్యూనల్ సస్పెక్ట్స్ కానీ, పొలిటికలీ అగ్రెసివ్ సస్పెక్ట్స్ కానీ, దెన్ ఏదైనా హ్యాబిచువల్ డ్రగ్గర్స్ కానీ అందరికీ మైండ్ ఓవర్ కూడా జరుగుతుంది. అంటే మెయిన్లీ మైండ్ ఓవర్ చేస్తేనే అండ్ మన పెట్టి కేసెస్ ఎక్కువ చేస్తేనే చాలా వరకు మనం పెద్ద క్రైమ్స్ మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. సో మన పెద్ద క్రైమ్ తగ్గించడానికి ఒకటే కారణం ఇది కూడా లార్జ్లీ ఇది కూడా ఉండొచ్చు. మోర్ ఫోకస్ ఆన్ పెట్టి కేసెస్ ఎన్ఫోర్స్మెంట్ అండ్ మైండ్ ఓవర్ కేసెస్ ఆన్ సస్పెక్టెడ్ అండ్ పీపుల్ విత్ క్రిమినల్ హిస్టరీ. సో ఓవరాల్ 11.6% more cases of mind over in 2017 అంటే ప్రివెంటివ్ కేసెస్. ఇంకా కూడా దీని మీద మళ్ళీ ఇంకా కూడా ఫోకస్ చేసుకోవచ్చు. ఇప్పుడు జిల్లాలో చాలామంది ఇల్లీగల్ గల్ఫ్ ఏజెంట్స్ ఉన్నారు. వాళ్ళు కూడా మైండ్ ఓవర్ చేయాలని నేను కోరుతున్నాను. డెఫినెట్లీ గతంలో ఎవరైతే చీటింగ్ చేసేవాళ్ళు అండ్ ఇల్లీగల్ ఏదైనా ప్రామిస్ చేసి అది పంపేవాళ్ళు, గల్ఫ్కి పంపేవాళ్ళు, వాళ్ళు కూడా ఖచ్చితంగా మైండ్ ఓవర్ చేయాలి. వాళ్ళ మీద కూడా మన పోలీస్లో ఏదైనా హిస్టరీ షీట్ కానీ ఓపెన్ చేసుకోవాలి నేను ఆదేశించాను. దిస్ ఎక్సర్సైజ్ ఇస్ బీయింగ్ డన్ ఇన్ దిస్ మంత్. సో స్పెషల్ టీమ్ ఫర్ ఫుడ్ అడల్టరేషన్ మీ అందరికీ తెలుసు. అంటే కల్తీ ఐటమ్స్ మీద, ఫేక్ ఐటమ్ మీద, అడల్టరేషన్ మీద కూడా చాలా యాక్షన్ జరిగింది. దీంట్లో ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్ రూరల్ ఇన్స్పెక్టర్ కింద ఆయన నెట్వర్క్లో కూడా ఒక టీం ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో టోటల్ నిజామాబాద్ కమిషనర్లో టోటల్ 41 రేడ్స్ జరిగినాయి. దాంట్లో 4 కేసుల్లో పోలీస్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. 37 కేసుల్లో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఆయన డిపార్ట్మెంట్ పరంగా ఫుడ్ సేఫ్టీ యాక్ట్ కింద ఆయన యాక్షన్ తీసుకున్నారు. ఆయన ఇన్ఫ్యాక్ట్ ఇల్లీగల్ ఐటమ్స్ సీజ్ చేయడం కూడా జరిగింది. దెన్ యాజ్ పర్ ప్రొసీజర్ ఫుడ్ ల్యాబ్కి, ఫుడ్ సేఫ్టీ ల్యాబ్కి కూడా పంపడం చేసి ఫాలో అప్ ప్రొసీజర్ కూడా జరుగుతుంది. దెన్ సఖీషీ కమిటీ జిల్లాలో క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ ముఖ్యమైన గృహ హింస కింద ఓన్లీ అంటే కేసు రిజిస్టర్ చేయడమే కాదు, కానీ కేసు అయిన తర్వాత మళ్ళీ అట్లా ఈ ప్రాబ్లం రాకూడదు, ఏమి హింస జరగకూడదు. దానికోసం రెవెన్యూ డిపార్ట్మెంట్తో గతంలో కలెక్టర్ యోగితారాణా మేడం గారు కూడా ఆమెతోనే డిస్కషన్ అయింది. దెన్ అండర్ దిస్ ప్రోగ్రామ్ 443 షీ కమిటీస్, ఇది షీ టీమ్ కాదండి, షీ కమిటీ, సఖీ షీ కమిటీ. సఖీ అంటే ఇది ఉమెన్ హెల్ప్ లైన్ సెంటర్. అది షీ కమిటీ అంటే మన షీ అంటే మాకు ఆ షీ టీమ్ నుంచి అది ప్రోత్సాహం తీసుకొని మనం ఈ పేరు పెట్టినాము, సఖీ షీ కమిటీ. అంటే షీ టీమ్ అంటే యాంటీ ఈవ్టీజింగ్. షీ టీమ్ ముఖ్యమైన వాళ్ళకి ఉద్దేశం స్టాపింగ్ అండ్ కంట్రోలింగ్ ఈవ్టీజింగ్. కానీ సఖీ షీ కమిటీ అంటే కంట్రోలింగ్ క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్, గృహ హింస, డొమెస్టిక్ వైలెన్స్, ఫ్యామిలీ వైలెన్స్, మ్యారిటల్ వైలెన్స్ అది తగ్గించడానికి, కౌన్సిలింగ్ చేయడానికి. జనరల్గా అంటే పోలీస్ స్టేషన్ వచ్చిన మహిళలు ఎక్కువ మంది అంటే కౌన్సిలింగ్ ఏర్పాటు చేయండి, కేసు ముందు మేము మన ప్రయత్నం చేయండి అట్లా డిమాండ్ రిక్వెస్ట్ చేస్తారు. దానివల్ల ఈ షీ కమిటీ, సఖీ షీ కమిటీ ఏర్పాటు అయినాయి. 443 షీ కమిటీస్ ఏర్పాటు అయినాయి. దీంట్లో మా పోలీస్ ఆఫీసర్తోనే పాటు ఐసిడిఎస్ వాళ్ళు, రెవెన్యూ ఆఫీసర్స్, దెన్ విలేజ్ లెవెల్ ఆఫీసర్స్ వాళ్ళతోనే జరిగింది. ఐసిడిఎస్ అండ్ ఉమెన్ హెల్ప్ లైన్ కూడా వచ్చి దాంట్లో సఖీ సెంటర్ మెంబర్స్ కూడా దీంట్లో ఉన్నారు. సో దీంట్లో 2017లో 287 పెటిషన్స్ రిసీవ్ అయినాయి. 287 పెటిషన్స్లో 162 పెటిషన్స్ కౌన్సిలింగ్ ద్వారానే క్లోజ్ అయినాయి. 124 పెటిషన్లో పోలీస్ స్టేషన్లో యాక్షన్ తీసుకోవడం జరిగింది. 492 కేసు కానీ, డౌరీ యాక్ట్ కానీ అంటే యాజ్ పర్ కేస్ యాక్షన్ తీసుకోవడం జరిగింది. సో ఆల్మోస్ట్ 287లో 162 అంటే మోర్ దాన్ 50% కేసెస్ కౌన్సిలింగ్తోనే సెటిల్ అయింది. నెక్స్ట్ దీనికి మెయిన్ ఇంపార్టెన్స్ ఏమంటే సఖీ షీ కమిటీ అంటే ఒక్కొక్క విలేజ్కి కానీ ఒక 2-3 విలేజ్కి ఒక కమిటీ ఉంటేనే ఎప్పుడైనా వీళ్ళు విలేజ్ పోయి అక్కడ విలేజ్ మీటింగ్ పెట్టి కూడా చేసుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఈ సఖీ షీ కమిటీ కూడా ఇప్పుడు మన ఇన్ఛార్జ్ కలెక్టర్ గారు రంజిరెడ్డి గారితో మొన్న డిస్కషన్ అయింది. దానికి కూడా ఇంకా ఒకటి మనం ఒక డిస్ట్రిక్ట్ వైడ్ ఒక ప్రోగ్రామ్ పెట్టాలని అనుకుంటున్నాము. ఒక ఫీడ్బ్యాక్ ప్రోగ్రామ్, పబ్లిక్ ఫీడ్బ్యాక్ అని, పటిషనర్ ఫీడ్బ్యాక్ ఎలా ఉంది, మహిళల రియాక్షన్ ఏంటి, దానికి కూడా పెడతాము. ఈ మధ్యలో చిల్డ్రన్ క్రైమ్ అగేన్స్ట్ చిల్డ్రన్ మీద ఒక వర్క్షాప్ జరిగింది. నెక్స్ట్ సీనియర్ సిటిజన్స్ సేఫ్టీ మీద కూడా వర్క్షాప్ జరిగింది. అదేవిధంగా మహిళల మీద కూడా, మహిళల సురక్ష గురించి కూడా ఒక వర్క్షాప్ మేము ఏర్పాటు చేస్తున్నాము ఇన్ కమింగ్ మంత్. దెన్ రీహాబిలిటేషన్ ఆఫ్ స్ట్రీట్ చిల్డ్రన్.
టోటల్ 256 చిల్డ్రన్ అండర్ ఆపరేషన్ ముస్కాన్ రెస్క్యూ. దాంట్లో 251 రిహాబిలిటేషన్ సెంటర్కి మరియు 5 స్టూడెంట్స్ పేరెంట్స్కి హ్యాండ్ ఓవర్ జరిగింది. డయల్ యువర్ సిపి ప్రోగ్రామ్ ఎవ్రీ మండే 10 to 11 జరుగుతుంది. దీంట్లో టోటల్ 486 కాల్ మనకి రిసీవ్ అయినాయి. దాంట్లో 410లో యాక్షన్ చేసుకోవడం జరిగింది. 76 ఇప్పుడు మనకి రిపోర్ట్ పెండింగ్ ఉంది యాజ్ ఆఫ్ టుడే, యాజ్ ఆన్ 15 December. డయల్ 100 ప్రోగ్రామ్, డయల్ 100లో మనకి టోటల్ 16,107 కాల్ రావడం జరిగింది 1st January నుంచి 19 December వరకు. దాంట్లో బాడీ ఆఫెన్సెస్కి 509 కాల్స్, రోడ్ యాక్సిడెంట్స్కి 4,462. సో దెన్ ఆన్ సీరియస్ ప్రాపర్టీ ఆఫెన్సెస్ అండ్ అదర్ ప్రాపర్టీ ఆఫెన్సెస్కి 225 cases. Then other events ki 610 cases and suspicious movement gaani, unknown dead body gaani, miscellaneous items gaani 9,851 calls and 250 varaku fake calls kuda vachinayi. So dial 100 meeda kuda manam action తీసుకుంటున్నాము. In fact petrol ఇంకా పెంచాలని అది కూడా మేము దానికి కూడా యాక్షన్ తీసుకుంటాము. ఈ మధ్యలో డయల్ 100 మరియు డయల్ సిపిలో మన రివార్డ్స్ అంటే ఫీడ్బ్యాక్ ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ చేసినాము. దాంట్లో కంప్లైంట్ నెంబర్ తీసుకొని వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకొని వాళ్ళు కూడా మనం ఫోన్ చేస్తున్నాము. ఫోన్ చేసి వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉందా లేదా, అదేవిధంగా పాస్పోర్ట్ సెల్ కూడా సాటిస్ఫాక్షన్ ఉందా లేదా, ఏదైనా ఇల్లీగల్ యాక్టివిటీ ఉంది, ఇల్లీగల్ డిమాండ్ ఉంది, అది కూడా మేము అది ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తున్నాము. ఇన్ఫాక్ట్ రేంజ్ లెవెల్లో కూడా ఒకటి ఫీడ్బ్యాక్ సెంటర్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతున్నది ఈ కామారెడ్డి జిల్లాలో. అది ఆల్రెడీ ఇట్ హెస్ స్టార్టెడ్ ఫంక్షనింగ్ ఇన్ ఫస్ట్ స్టేజ్. ఇంకా కూడా అది అన్ని రేంజ్ లెవెల్లో కూడా పబ్లిక్కి కాల్ చేసి ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటారు. సో అట్లా చేస్తే డెఫినెట్లీ అంటే పబ్లిక్కి సాటిస్ఫాక్షన్ ఉన్నదా లేదా అది కూడా మాకు తెలిసిపోతుంది. సో అది సాటిస్ఫాక్షన్ వాళ్ళ సాటిస్ఫాక్షన్ ఎంతవరకు సెట్ ఉంది, దానివల్ల మనం నెక్స్ట్ యాక్షన్ కానీ మన నెక్స్ట్ ప్రయారిటీ కూడా డిసైడ్ మనం చేసుకోవచ్చు. క్రిమినల్ గ్యాంగ్స్ స్నాప్ ఇన్ నిజామాబాద్. సో ఒకటి అంటే పర్వని డిస్ట్రిక్ట్ నుంచి ఒక గ్యాంగ్ పట్టుకోవడం జరిగింది ఫర్ 21 August. దీంట్లో 37 కేసులో వాళ్ళు ఇన్వాల్వ్ ఉంది. దీంట్లో 12 మెంబర్స్ ఇన్వాల్వ్మెంట్ అయింది. నెక్స్ట్ ఒక మధ్యప్రదేశ్ సేహోర్ డిస్ట్రిక్ట్ నుంచి ఒక రవిదాస్ గ్యాంగ్ దాంట్లో 22 Septemberలో పట్టుకోవడం అరెస్ట్ జరిగింది. వాళ్ళు 3 కేసులో ఇన్వాల్వ్మెంట్ ఉన్నది. నెక్స్ట్ మహారాష్ట్ర స్టేట్ గ్యాంగ్, అన్ని మహారాష్ట్ర అండ్ మధ్యప్రదేశ్, అది కూడా 6 మెంబర్ గ్యాంగ్ కూడా పట్టుకోవడం జరిగింది 30th Septemberకి. దాంట్లో 2 మెంబర్స్ ఇన్వాల్వ్ ఉన్నారు. షీ టీమ్స్లో టోటల్ 205 ఇన్సిడెంట్స్ రిపోర్టెడ్. టోటల్ అప్రిహెండెడ్ పర్సన్స్ 458. అంటే అరెస్టెడే కాదు, అప్రిహెండెడ్ అంటే కొంతమందికి అంటే జువెనైల్ ఉంటే, మైనర్ ఉంటే మనం కౌన్సిలింగ్ చేసి పేరెంట్స్ పిలిపించి కూడా పంపిస్తున్నాము. దాని నెంబర్ ఆఫ్ పెట్టి కేసెస్ రిజిస్టర్డ్ 218. ఆర్మూర్లో ఒక క్లాసిక్ ఇన్సిడెంట్ ఉంది. ఆర్మూర్ టౌన్లో జరిగిన ఒక అటెన్షన్ డైవర్జన్ కేసు ఒక 4 hours కింద సీసీటీవీ ఫుటేజ్ వల్ల మేదక్ జిల్లాలో పట్టుకోవడం జరిగింది. వెంటనే అది ఫోన్ నంబర్ కానీ కార్ నెంబర్ అని డీటెయిల్ వచ్చింది. మేదక్ అండ్ కామారెడ్డికి ఇచ్చినాము. మా టీం కూడా డిజిటల్ ఇన్స్పెక్టర్, మన పాత డిజిటల్ ఇన్స్పెక్టర్ తిరుపతి గారు ఆయన మేదక్ పోయి అండ్ మేదక్ పోలీస్ వాళ్ళ హెల్ప్తోనే మేదక్లో పట్టుకున్నారు. సో 1008 కెమెరాస్ వీఆర్ హ్యావింగ్. కానీ ఇది ఒక ఫీల్డ్, ఇంకా పని చేయడానికి చాలా అవసరం. సీసీటీవీ కెమెరా ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది. సో దీంట్లో కమ్యూనిటీ సీసీ ప్రోగ్రామ్ ఉన్నది. ఈ మధ్యలో మనకి మోడర్నైజేషన్ ఆఫ్ నిజామాబాద్ కమిషనరేట్ కింద కూడా ఫండ్స్ వచ్చినాయి. మొన్న జస్ట్ లాస్ట్ వీక్లో బోధన్లో కూడా ఒక చిన్న పాప కిడ్నాప్ కేసు కూడా డిటెక్షన్ జరిగింది. అదే రోజు 1 day లోపలే జరిగింది. దాంట్లో కూడా 2 members పెట్టి ఒఫెండర్ వారి సస్పెక్ట్ షీటర్ వీళ్ళు, అండ్ థర్డ్ ఇంకా ఒక 3 members కూడా చేయడం జరిగింది. సో సీసీటీవీ కెమెరాల్లో ఒకటి కమ్యూనిటీ పోలీసింగ్ కిందనే. నెక్స్ట్ మనకి కొన్ని ఫండ్స్ కూడా వస్తున్నాయి. ఈ మోడర్నైజేషన్ ఆఫ్ కమిషనరేట్ కింద కూడా ఐ థింక్ 1 crore వరకు ఫండ్స్ కూడా వచ్చినాయి సీసీటీవీ కెమెరా కోసం. నెక్స్ట్ నేను సైతం ప్రోగ్రామ్ హైదరాబాద్ సిటీలో. నేను సైతం అంటే ప్రజలు అంటే నేను నా ఇంటికి కెమెరా పెట్టాలా ఆ ఉద్దేశంతోనే కూడా జరుగుతుంది. దాంట్లో ఎవ్రీ పర్సన్ ఇన్ నిజామాబాద్ ఒక్కొక్క ఫ్యామిలీకి, ఒక్కొక్క హౌస్కి, ఒక్కొక్క కుటుంబంకి కూడా మీరు కెమెరా పెట్టచ్చు. మీరు ఎక్కడైతే మీరు అంటే అందరు జనరల్ అంటే పబ్లిక్ అంటే బిరువాలు అంతా కాస్ట్లీ ఐటమ్స్ పెడుతూనే ఉంటారు. ఆ రూమ్లో ఒక కెమెరా పెట్టచ్చు. కానీ మా హౌస్కి ఎంట్రీలో ఒక కెమెరా పెట్టవచ్చు. వెనక ఎక్కడైనా గేట్ ఉంటే దాని మీద కూడా కెమెరా పెట్టచ్చు. చాలా మంది కెమెరా ఇట్లా పెడుతున్నారు. ఇంకా చాలా మంది కూడా పెట్టాలి. మోర్ నెంబర్ ఆఫ్ కెమెరాస్ విల్ ఇంక్రీజ్ మోర్ సెక్యూరిటీ.
అండ్ అదేవిధంగా పార్కింగ్ ఏరియాస్లో కానీ, పబ్లిక్ ఏరియాస్లో కానీ, ట్రబల్సమ్ ఏరియాస్లో కానీ, దెన్ జంక్షన్లో కానీ కూడా పెట్టాలి. ఈ జంక్షన్స్లో ఎక్కడెక్కడ ఉన్నాయి కెమెరాస్, ఎక్కడెక్కడ లేవు, అది మేము ఒక ఎక్సర్సైజ్ చేస్తున్నాము. ఈ కమిషనరేట్ డెవలప్మెంట్ కింద ఏదైతే ఫండ్ ఉంది, అన్ని పబ్లిక్ ప్లేసెస్ కానీ జంక్షన్లో కెమెరా పెడతాము. ఇన్ఫ్యాక్ట్ ఈ నవీపేట్ అండ్ నిజామాబాద్లో జరిగిన అది ఒక మేజర్ గ్యాంగ్ కూడా, అది స్కార్పియో, రెండు స్కార్పియో గ్యాంగ్ స్కార్పియో కార్లో వచ్చి వాళ్ళు రాబరీ చేస్తున్నారు. ఆ గ్యాంగ్ కూడా కెమెరాతోనే మన డీటెయిల్ బాసర్ నుంచి నిజామాబాద్ వరకు కెమెరా అనాలిసిస్ జరిగింది. ఆ CCTV కెమెరా వల్లనే ఆ బండి డిటెక్ట్ అయింది. సో మేజర్ గ్యాంగ్ వాజ్ డిటెక్టెడ్ అండ్ ఐ థింక్ 2-3 కేసెస్ ఇంక్లూడింగ్ కామారెడ్డి కేసు కూడా ఉన్నాయి. నిర్మల్లో కూడా ఒక కేసు ఉన్నది. 3 కేసెస్ కూడా CCTV కెమెరా వల్ల డిటెక్ట్ అయింది. నెక్స్ట్ కొన్ని టౌన్లో జరిగిన 4 టౌన్ అండ్ 2 టౌన్లో జరిగిన 2 హౌస్ బ్రేకింగ్ అండ్ రాబరీ కేసెస్ కూడా దాంతోనే డిటెక్ట్ అయినాయి. ఇన్ఫ్యాక్ట్ ఒక కేసు ఐ థింక్ ఫేక్ కేసు కూడా అది కెమెరాతోనే మాకు క్లూజ్ తెలిసింది. సో CCTV కెమెరా ఈజ్ అ వెరీ సాలిడ్ పీస్ ఆఫ్ ఎవిడెన్స్, యాక్సెప్టబుల్ డిజిటల్ ఎవిడెన్స్. సో నా రిక్వెస్ట్ ఏమంటే పబ్లిక్ కూడా ఇది ఆలోచించడం చేసి ఎక్కువ కెమెరా పెట్టాలి. నెక్స్ట్ కమర్షియల్ హౌసెస్ కానీ, జ్యువెలరీ షాప్స్ కానీ అండ్ అదర్ కమర్షియల్ బ్యాంక్స్ కానీ, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ కానీ వాళ్ళు కూడా కెమెరా పెడితే బాగుంటుంది. అండ్ కెమెరా స్పెసిఫికేషన్ కూడా ఒక మంచి క్వాలిటీ నైట్ ఎనేబుల్డ్ కెమెరా పెడితే బాగుంటుంది. ఈ సందర్భంగా యాక్చువల్గా మేమే ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ ఏర్పాటు చేస్తాము. సో ఇన్ఫ్యాక్ట్ ఐడెంటిఫైడ్ ఏరియాస్కి, ఐడెంటిఫైడ్ లొకేషన్స్కి మా పోలీస్ టీమ్ పంపించి ఒక మేజర్ అవేర్నెస్ క్యాంపెయిన్ విల్ స్టార్ట్ ఇన్ ద మంత్ ఆఫ్ జనవరి. అంతా మా పోలీస్ వాళ్ళు ఒక కాలనీకి పోయి అక్కడే కెమెరా ఏర్పాటు చేస్తారు. ఇట్లా గతంలో హైదరాబాద్ సిటీలో, సైబరాబాద్లో ఎట్లా జరిగింది సేమ్ లెవెల్లో అండ్ సేమ్ స్టైల్లో మేము కూడా ఇక్కడే అవేర్నెస్ క్యాంపెయిన్ ఏర్పాటు చేస్తాము. అండ్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ దట్ పీపుల్ విల్ ఆల్సో కోఆపరేట్. లాస్ట్లీ ఈ గల్ఫ్ సెల్ గురించి, గల్ఫ్ సంబంధించిన కేసెస్ మాకు నడుస్తూనే ఉన్నాయి. సో గల్ఫ్లో అలాంటి ఫేక్ ఏజెంట్స్ 200+ ఉన్నా, 298 ఫేక్ ఏజెంట్స్ మా దగ్గర లిస్ట్ ఉన్నది. 298 అది చాలా పెద్ద నెంబర్. సో ఆ 298 ఏజెంట్స్ కూడా మా లిస్ట్ చేసి పోలీస్ రికార్డ్ మెయింటైన్ చేస్తున్నాము. వాళ్ళకి ఈ సంవత్సరంలో బైండ్ ఓవర్ కూడా ఖచ్చితంగా చేస్తాము. ఇన్ఫ్యాక్ట్ దీంట్లో ఒక యాక్ట్ ఉంది, ఇండియన్ ఎమిగ్రేషన్ యాక్ట్. ఆ ఎమిగ్రేషన్ యాక్ట్ పరంగా ఎవరైతే ఫేక్ ఏజెంట్స్ ఇల్లీగల్ ఏజెంట్స్ పని చేస్తున్నారో ఆ మెయిన్ పేరెంట్ కంపెనీ అంటే ఒక లీగల్ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే ఇల్లీగల్ ఏజెంట్స్ ఏర్పాటు చేసి అట్లా చేస్తారు. ఆ లీగల్ కంపెనీ కూడా ఇట్లా చేయకూడదు. ఆ కంపెనీ దగ్గర పర్మిషన్ ఉంటుంది, రిక్రూట్మెంట్ ఉంటుంది, కానీ ఏజెంట్ దగ్గర ఉండదు. సో యాక్చువల్గా ఈ కింద ఏజెంట్ పైన పెద్ద కంపెనీ ఉంటుంది. సో ఎప్పుడైనా ఫ్యూచర్లో ఇట్లాంటి మనకి కేసెస్ వస్తే ఆ కేసులో ఆ మెయిన్ కంపెనీ పేరు కూడా వస్తుంది. ఆ కంపెనీ పేరు వచ్చిన తర్వాత మనం ప్రొటెక్టర్ ఆఫ్ ఎమిగ్రేషన్ హైదరాబాద్కి రిపోర్ట్ రాసి ఆ కంపెనీకి లైసెన్స్ అండ్ పర్మిషన్ క్యాన్సిలింగ్ కూడా చేసుకోవచ్చు. దట్ పవర్ ఇస్ విత్ ద ప్రొటెక్టర్ ఆఫ్ ఎమిగ్రేషన్. ఈ గతంలో నుంచి ఉంది. సో మెయిన్ అంటే దీనికి మెయిన్ కాజ్ అంటే దాని మీద మనం ఇప్పుడు టార్గెట్ చేస్తున్నాము. అదేవిధంగా ఆర్మూర్ మండలం కానీ, నిజామాబాద్ డివిజన్లో ఉన్న మండలాలు కొని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇలాంటి మండలాల్లో ఎక్కడ ఎక్కువ కేసులు ఉన్నాయి లాస్ట్ 3 years 4 years నుంచి, అక్కడే పర్టికులర్లీ టార్గెట్ విలేజ్ కూడా అవేర్నెస్ క్యాంపెయిన్ కూడా ఏర్పాటు చేస్తున్నాము. అండ్ దీనికి ప్యాంప్లెట్స్ కానీ, థియేటర్ స్లైడ్స్ కానీ అండ్ పోస్టర్స్ కూడా మేము నెక్స్ట్ 1 week 10 daysలో కూడా మనం ఒక వార్డ్ స్కేల్లో మనం చేద్దాము. నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ అంటే గల్ఫ్ హెల్ప్ సెల్ కింద స్పెషల్ బ్రాంచ్లో మేము ఏర్పాటు చేస్తున్నాము. ఇక 1-2 daysలో మనం ఫార్మల్లీ దీన్ని ఇనాగరేట్ చేస్తాము. ఒక సబ్ ఇన్స్పెక్టర్ ర్యాంక్ ఆఫీసర్ కింద గల్ఫ్ హెల్ప్ సెల్, దాంట్లో 24/7 ఒక హెల్ప్ లైన్ నెంబర్ కూడా ఇస్తాము. ఇట్లా ఏదైనా ఆఫెన్స్ అయితేనే సపోజ్ ఫస్ట్ అయితే పోలీస్ స్టేషన్ నుంచి ఇన్స్ట్రక్షన్ వచ్చినాయి, పోలీస్ స్టేషన్కి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. కానీ సపోజ్ పోలీస్ స్టేషన్ లెవెల్లో మీకు సాటిస్ఫాక్షన్ లేదు కాబట్టి ఎప్పుడైనా ఈ నెంబర్కి కాల్ చేసి కూడా కాల్ చేసుకోవచ్చు. డెఫినెట్లీ ఇలాంటి కేసెస్ మీద దిస్ గల్ఫ్ సెల్ విల్ బి స్పెషలీ ట్రైన్డ్ టు టేక్ యాక్షన్ అండ్ హెల్ప్ ద విక్టిమ్ ఇన్ సచ్ కేసెస్. అది కూడా గల్ఫ్ సెల్ నెక్స్ట్ 2-3 daysలో నేను ఫార్మలీ దానికి విత్ పోస్టర్ రిలీజ్ అన్నారు కూడా మన ఆఫీసర్తోనే కూడా అది ఫార్మలీ ఇనాగరేట్ చేస్తాను. అండ్ తెలంగాణ పోలీస్లో ప్రతి జిల్లాకి ప్రతి యూనిట్కి కొన్ని విజన్ 2018లో ఒక విజన్ ఇవ్వాలంటే అట్లా ఇన్స్ట్రక్షన్ మాకు డీజీపీ గారు కూడా ఇచ్చినారు.
సో కొన్ని మనం విజన్స్ కూడా మనం ప్రిపేర్ చేస్తాము. ఒకటి అంటే డయల్ 100 రెస్పాన్స్ ఇంకా మనం ఇంప్రూవ్ చేయాలి, అది ఒక విజన్ మనకి ఉంది. దెన్ పెటిషన్ మేనేజ్మెంట్ సిస్టంలో మన యూజ్ ఆఫ్ టెక్నాలజీ కూడా మనం ఇన్ఫ్యూజ్ చేసి అంటే ప్రజలకి అంటే ఏంటి పెటిషన్ స్టేటస్ అని కూడా దానికోసం కూడా మేము 2018లో ప్రయత్నం చేస్తాము. రిసెప్షన్ సెంటర్, ప్రతి పోలీస్ స్టేషన్లో ఒక రిసెప్షన్ సెంటర్ ఉన్నది. ఆ రిసెప్షన్ కానిస్టేబుల్ అంటే ఫస్ట్ ఇంటరాక్షన్ విత్ పబ్లిక్. సో రిసెప్షన్ కానిస్టేబుల్ మంచి స్కిల్స్ అంటే టాకింగ్ స్కిల్స్, మన కమ్యూనికేషన్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్ ఉండాలి, ఎట్లా మాట్లాడాలి, ఎట్లా కంఫర్టబుల్ ఫీల్ చేయాలి, దానికోసం కూడా హైదరాబాద్ స్టైల్లో మేము ఇక్కడ ట్రైనింగ్ కూడా ఏర్పాటు చేస్తాము. అంటే ఇవన్నీ మనకి టార్గెట్స్ 2018. దెన్ కమ్యూనిటీ ఎంగేజ్మెంట్, ఈ మధ్యలో కొన్ని 4-5 కమ్యూనల్ ఇన్సిడెంట్స్ జరిగినాయి. ఫేస్బుక్ అండ్ ఆల్ కూడా అంటే దాంట్లో కూడా కమ్యూనల్ ఇష్యూస్ కానీ వాట్సాప్ కూడా జరిగినాయి. సో కమ్యూనిటీ ఎంగేజ్మెంట్, సో ఎందుకు యూత్ ఇట్లా చేస్తున్నారు, మనం యూత్ అంటే కరెక్ట్ డైరెక్షన్లో పోవాలంటే కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా ఏర్పాటు చేస్తాము. ఈ మధ్యలో స్టూడెంట్ పోలీస్ క్యాడెట్ ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ అయింది, దట్ ఈస్ వన్ ఆఫ్ ద స్టెప్. అలాగే కాలేజ్ యూత్ అండ్ సీనియర్ లెవెల్ యూత్ కూడా వాళ్ళతోనే కూడా మనం ఇన్వాల్వ్ చేసి ఫర్ బెటర్ సిటిజన్షిప్ అండ్ బెటర్ డిసిప్లిన్ కూడా మేము ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తాము. నేను సైతం ఆల్రెడీ నేను చెప్పినాను, గల్ఫ్ హెల్త్ సెల్. దెన్ పోలీస్ మేనేజ్మెంట్కి ఫోర్ట్ ఆన్ పోలీస్ స్టేషన్ ఒక మోడల్ పోలీస్ స్టేషన్ కింద కూడా మేము ఏర్పాటు చేస్తున్నాము. విత్ ఆల్ మోడర్న్ ఫెసిలిటీస్, రిసెప్షన్ సెంటర్ అండ్ ప్రాపర్ ట్రైన్ స్టాఫ్ కూడా ఏర్పాటు చేస్తున్నాము. ఒకసారి ఫోర్ట్ ఆన్ అయిన తర్వాత మిగతా పొజిషన్ కూడా అది ఫ్యూచర్లో మనం అలాంటి రెప్లికేట్ చేస్తాము. దెన్ ట్రాఫిక్ కౌన్సిలింగ్ సెంటర్ కూడా చేయాలి. ట్రాఫిక్ కౌన్సిలింగ్ సెంటర్ కూడా డ్రంక్ అండ్ డ్రైవింగ్ అండ్ ఎంబీఐ ఎన్ఫోర్స్మెంట్ కూడా చేయాలి. దెన్ జైల్ రిలీజ్ మేనేజ్మెంట్ సిస్టమ్, అంటే జైల్లో ఏదైనా క్రిమినల్ రిలీజ్ అయితేనే వెంటనే మాకు ఆన్లైన్ రిపోర్ట్ రావాలి, అది కూడా మనకి నడుస్తుంది. దెన్ హైదరాబాద్లో భరోసా సెంటర్ ఉంది, అట్లాగే మొబైల్ హెల్ప్ లైన్కి ఒక భరోసా సెంటర్ కూడా మా ఫ్యూచర్ ప్లాన్లోనే ఉన్నది. దెన్ హైదరాబాద్ అండ్ సైబరాబాద్ స్టైల్లోనే కోఆర్డినేట్ సర్చ్ ఏరియా, మెయిన్ అంటే ట్రబల్డ్ ఏరియా కానీ క్రిమినల్ ఏరియా కానీ ఉంటే కోఆర్డినేట్ సర్చ్ ఏరియా కూడా మనం ఇక్కడే స్టార్ట్ చేసుకోవాలి. ఇప్పుడు లాస్ట్ 1 year అంటే కమిషనరేట్ ఎట్లా ఉంటుంది, కమిషనరేట్ కొద్దిగా అది స్టార్ట్ అయినది, లైసెన్స్ సిస్టమ్ స్టార్ట్ అయినది, పర్మిషన్ ర్యాలీ పర్మిషన్ అది మనం స్టార్ట్ చేస్తాము. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో మనం వెళ్ళాలి. సో దెన్ కోఆర్డినేట్ సర్చ్ ఆపరేషన్ ఇవన్నీ కూడా మనకి నెక్స్ట్ స్టెప్ ఆఫ్ ఎంట్రీ ఇంటూ కమిషనరేట్ సిస్టమ్. దెన్ డెలింక్వెంట్ యూత్ కౌన్సిలింగ్ సెంటర్, యూత్ అఫెండర్, పెట్టి కేసెస్ అఫెండర్, ఈ టీజర్, సోషల్ మీడియా మిస్యూజర్, ఎవరైతే చిన్న తప్పు చేస్తున్నారో యూత్ వాళ్ళకి స్పెషల్ కౌన్సిలింగ్, వాళ్ళ ఫ్యామిలీ ఇన్వాల్వ్ చేసి స్పెషల్ కౌన్సిలింగ్ సెషన్ కూడా ఏర్పాటు చేయాలి. అంటే వాళ్ళ మీద కొంచెం వాచ్ పెట్టి వాళ్ళ ఫ్యామిలీ కౌన్సిలింగ్ చేసి వాళ్ళ ఫ్యూచర్లో పెద్ద ఆఫెన్సెస్ చేయకూడదు, దానికి సంబంధించిన కూడా ఒక కార్యక్రమం ఏర్పాటు చేయాలి. దీస్ ఆల్ ఆర్ పబ్లిక్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్. నెక్స్ట్ సిటిజన్ ఫీడ్బ్యాక్ సెంటర్, నేను ఆల్రెడీ చెప్పినాను. కన్వర్జెన్స్ మీటింగ్, సో సిటీస్లో అన్ని డిపార్ట్మెంట్ కన్వర్జెన్స్ మీటింగ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ అంటే రెవెన్యూ కానీ, ఆర్టీసీ కానీ, మున్సిపాలిటీ కానీ, ఏదైనా ప్రాజెక్ట్ అయితేనే, పెద్ద గవర్నమెంట్ కార్యక్రమం కానీ, సో అంతా ఆల్ డిపార్ట్మెంట్ కలిసి ఒక మీటింగ్ పెట్టి అట్లీస్ట్ 2 monthsలో కానీ క్వార్టర్లో ఒకసారి కలిసి ప్రయారిటీ డిసైడ్ చేసుకోవాలి. అట్లా కన్వర్జెన్స్ మీటింగ్ కూడా నేను కలెక్టర్ గారికి ప్రపోజ్ చేస్తాను. సో దట్ పీపుల్ ఆర్ డూ నాట్ ఫేస్ ఎనీ ప్రాబ్లమ్. ఫర్ ఎగ్జాంపుల్ ట్రాఫిక్ సమస్య ఒకటి, నిజామాబాద్లో ట్రాఫిక్ ఒక పెద్ద ఛాలెంజ్ ఉంది, ఇంకా కూడా చేయడానికి చాలా అవసరం. సో ట్రాఫిక్ మేనేజ్మెంట్ అండ్ ఇంప్రూవ్మెంట్ విల్ బి మెయిన్ ఫోకస్ ఇన్ 2018. దాంట్లో కూడా ఒక కన్వర్జెన్స్ మీటింగ్, దాంట్లో అంటే ఆర్టీసీ కానీ, ఇప్పుడు పబ్లిక్ వర్క్స్ నడుస్తున్నాయి, పబ్లిక్ హెల్త్ ఇరిగేషన్ అండ్ పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ కానీ, వాళ్ళకి రోడ్ అది యూజిటీ నడుస్తుంది వరకు, అలాంటి అన్ని డిపార్ట్మెంట్లో కలిసి మనం నెక్స్ట్ యాక్షన్ తీసుకోవాలి. అట్లా చేయాలా, లేకపోతే మనం అంటే సెపరేట్ చేస్తే కొద్దిగా పబ్లిక్ కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. సో నెక్స్ట్ టైం అని ఇట్లే కాకుండా కంబైన్ డిసైడ్ చేసి మనం కలిసి అరేంజ్మెంట్ చేసుకోవాలని కోరుతున్నాను. నెక్స్ట్ ఐటీ రిలేటెడ్ ఇనిషియేటివ్స్, ఫేస్బుక్ అండ్ ట్విట్టర్లో నిజామాబాద్ పోలీస్ యాక్టివ్ ఉంది. ఇంకా పబ్లిక్ ఇంకా కొద్దిగా కమెంట్స్ ఇవ్వాలి, కొద్దిగా సజెషన్స్ ఇవ్వాలి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో ఐ థింక్ మోర్ ప్రమోషన్ ఆఫ్ ఫేస్బుక్ అండ్ ట్విట్టర్ నిజామాబాద్ అది అవసరము. దెన్ సోషల్ మీడియా మేనేజ్మెంట్, సోషల్ మీడియా మిస్యూజర్స్ కానీ, సోషల్ మీడియా అబ్యూజర్స్ కానీ, కమ్యూనల్ హెట్రేడ్ కానీ, దెన్ క్రైమ్ అగైన్స్ ఉమెన్, సైబర్ స్టాకింగ్ కింద కూడా వాళ్ళ మీద కూడా మనం వాచ్ పెడుతున్నాము. దెన్ దీంతో పాటు ఓవరాల్ నెక్స్ట్ కొన్ని యాప్స్ ఉన్నాయి హైదరాబాద్ సిటీలో. ఆ యాప్స్కి ఉండే వెహికల్ ట్రాకింగ్ సిస్టమ్ లాస్ట్ ఇయర్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. మనకి ర్యాపిడ్ కాప్ ఒక జీపీఎస్ ట్రాకింగ్ మీద అయింది, అది ఫస్ట్ స్టేజ్లో స్టార్ట్ అయినది యాజ్ పైలట్ ప్రాజెక్ట్.
నెక్స్ట్ మనకి జియో ట్యాగింగ్, ప్రతి పెట్రోలింగ్ వెహికల్కి జియో ట్యాగింగ్ కూడా ఈ సంవత్సరంలో మనం చేస్తాము. దెన్ ఈ పెట్టి కేసెస్, హాకై, టీఎస్ టాప్స్ కొన్ని యాప్స్ ఉన్నాయి. ఆ యాప్స్ కూడా టెక్నికల్ వర్క్ నడుస్తుంది యాజ్ అ మిషన్ మోడ్ అండ్ యాజ్ అ ఛాలెంజ్ అండ్ యాజ్ అ టార్గెట్ కూడా మేము 2018లో ప్లాన్ చేస్తున్నాము. నెక్స్ట్ మనకి పోలీస్ స్టేషన్ లెవెల్లో అంటే స్కిల్ మేనేజ్మెంట్ అండ్ ట్రైనింగ్ ఆఫ్ అవర్ పోలీస్ పర్సనల్, అంటే ప్రజలతో మాట్లాడడానికి, దాన్ని ఒక బిహేవియర్ చేంజ్ మేనేజ్మెంట్, యాటిట్యూడ్ చేంజ్ మేనేజ్మెంట్ కూడా కొన్ని ప్రొఫెషనల్ కోర్సెస్ కూడా ఏర్పాటు చేస్తాము. సో 2017 ఈజ్ ఆల్మోస్ట్ ఎండింగ్, ఇంకా 3 రోజులు ఉన్నాయి. సో ఈ పర్టికులర్ మీటింగ్లో ఐ టేక్ దిస్ ఆపర్చునిటీ టు థ్యాంక్ నెంబర్ 1 ఎంటైర్ నిజామాబాద్ ప్రజలంతా చాలా కోఆపరేట్ చేస్తున్నారు పోలీస్ వర్క్లో. దేర్ హ్యాస్ అ లాట్ ఆఫ్ కోఆపరేషన్ ఫ్రమ్ పబ్లిక్, చాలా సంతోషం ఉంది. కానీ మనం ఇంకా ఇంప్రూవ్మెంట్ చేయాలి. ఫ్యూచర్ దేర్ ఇస్ ఆల్వేస్ అ ఛాన్స్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్. అండ్ మీడియా ఆల్సో, నిజామాబాద్ మీడియా కూడా మాకు చాలా ప్రోత్సాహం ఇచ్చినారు. అండ్ వీ హ్యావ్ ఆల్వేస్ ఫీల్ ఎంకరేజ్ ఇన్ నిజామాబాద్. సో ఇదే టెంపోతోనే, ఇదే ఎమోషన్తోనే, ఇదే ఉద్దేశంతోనే, ఇదే ఎనర్జీ ఎంతోనే మేము 2018 కూడా ఇంకా బెటర్ పని చేస్తాము. సో వీ ప్రామిస్ టు ద సిటిజన్స్ ఆఫ్ నిజామాబాద్ ఫర్ ఇంప్రూవింగ్ బెటర్ పోలీసింగ్ ఇన్ 2018. డ్రంక్ అండ్ డ్రైవింగ్ చెకింగ్, నా రిక్వెస్ట్ ఏమంటే ప్లీజ్ డూ నాట్ ఇండల్జ్ ఇన్ డ్రంక్ అండ్ డ్రైవింగ్. మీరు చేయకండి. మీరు చూస్తున్నారు ఆల్రెడీ 15 మెంబర్స్కి జైల్ టర్మ్ కూడా వచ్చింది. సో ఐఎమ్ ష్యూర్ పీపుల్ డోంట్ వాంట్ 1st January ఇన్ ద జైల్. సో డ్రంక్ అండ్ డ్రైవింగ్ మీరు దయచేసి చేయకండి. అండ్ కొద్దిగా డిసిప్లిన్ మెయింటైన్ చేయండి. కానీ సెలబ్రేషన్ అయితే ఉంటాయి, 1st January 13 కాబట్టి సెలబ్రేషన్ ఉంటాయి. సో ప్రజలకి ఇబ్బంది పెట్టడానికి మాకు ఈ ఉద్దేశం లేదు. పీపుల్ షుడ్ ఎంజాయ్, డెఫినెట్లీ ఎంజాయ్. దే షుడ్ ఎంజాయ్ విత్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ, రిలేటివ్స్. బట్ డు నాట్ ఇండల్జ్ ఇన్ ఎనీ, అంటే రోడ్ యాక్సిడెంట్ కానీ, డ్రంక్ అండ్ డ్రైవింగ్ కానీ, ఇల్లీగల్ యాక్టివిటీ చేయకండి. డు నాట్ ఇండల్జ్ ఇన్ ఎనీ పబ్లిక్ డ్రింకింగ్, అంటే అవుట్ సైడ్ పబ్లిక్ డ్రింకింగ్ అట్లా చేయకండి. అంతా రూల్ అండ్ రెగ్యులేషన్ ఫాలో చేయండి. మేము కూడా 100% కోఆపరేషన్ ఇస్తాము. బట్ వైలేషన్ చేస్తే దాన్ని వీ హ్యావ్ టు టేక్ లీగల్ యాక్షన్. అది దానికి ఈ సంవత్సరం కూడా ఎంక్వైరీ అయింది, కానీ క్లూజ్ రాలేదు. We will see if we have to give to any specialized. ఇద్దరు ఎస్పీలు మారిన డీసీపీ ఏసీపీలు మారింది కదా సార్. ఎలక్ట్రిషియన్ సార్. ఓకే, we'll verify that పర్టికులర్ ఏదైనా కేసు ఉంటే నంబర్ 1 విట్నెసెస్. ఇప్పుడు చాలా వరకు ఫర్ ఎగ్జాంపుల్ మనకి 490 కేసెస్ చాలా ఉన్నాయండి. 490 కేసెస్ ఒకసారి చూడాలంటే 1 minute ప్లీజ్ సీ నంబర్ 1F. దాంట్లో చూడండి మనకి టోటల్ క్రైమ్ అగేన్స్ ఉమెన్ అంటే 1126 కేసెస్ ఉన్నాయి. డౌరీ డెత్ 2 months లో కాల్ రికార్డుకి సంబంధించి, తడికి సంబంధించి 4 రికార్డ్స్లో ఎట్లాంటి కేసులు నమోదు చేసే అవకాశం ఉంది? ఇప్పుడు జిల్లాలో ఐ థింక్ మనకి మూడు కేసులు ఉన్నాయి. 3 కేసెస్ 3 కేసెస్ ఉన్నాయి. అదే టౌన్లో ఉన్నది. ఆ కేసుల్లో కూడా దాంట్లో అంటే ఎలిగేషన్ అంటే దాంట్లో అబ్యూజింగ్ ఎలిగేషన్, థ్రెటనింగ్ ఎలిగేషన్ ఉన్నాయి. అది కూడా దాంట్లో కూడా మేము FSIకి కూడా పంపించాము. అక్కడ నుంచి కూడా వాయిస్ రికార్డ్ దాన్ని కూడా వెరిఫై చేస్తున్నామండి. దోస్ కేసెస్ ఆల్సో కేసెస్ హ్యావ్ బీన్ ఇమిడియట్లీ రిజిస్టర్డ్ అండ్ యాక్షన్ ఈస్ బీయింగ్ టేకెన్. Is there any proposal in the police commission to introduce the drone cameras on the lines of the one introduced in? Proposal for? Is there any proposal with the police commission to introduce the drone cameras on the lines of the one? Drone cameras. Drone cameras. See, as far as I remember, about 2 years back there was a circular on drone cameras. Drone cameras have to be. First of all, the DGCA, Director General Civil Aviation, initially, I think about 2 years back, he has restricted the use of drone cameras. So we have to find out what is the particular requirement, what is the official and legal situation, based on that. If we find that it is beneficial to us and if it is permitted to use, then definitely we will use. Otherwise, the general public is not supposed to use it just like that. In fact, cities lo kuda permission petti vallu use chesukovachu. Introduced in Karimnagar Police Commission. I mean, introduced by the police. Karimnagar has introduced. As of now, we have not thought about it, but we will verify. I will talk to CP Karimnagar Garu for what purpose they are using. If anything improvement can be done, definitely we will consider. Promotion vastunayi. So it is also very motivating. Chala force is highly motivated that they are getting promotion. Oka chinna diary okati as a token of
సపోర్ట్ ఇస్తున్నాము. అంటే నిజామాబాద్ ప్రజలకి అందరికీ నిజామాబాద్ पुलिस तरफ नूतन संवत्सर शुभाकांक्षलु. नया साल बहुत बहुत 2018 का नया साल बहुत मुबारक रहे. वेरी हैप्पी न्यू ईयर टू एवरीवन. 2017లో పోలీస్ డిపార్ట్మెంట్ చాలా అంటే హార్డ్ వర్క్ చేసి ఓవరాల్ లా అండ్ ఆర్డర్ మరియు క్రైమ్ కూడా కంట్రోల్ చేస్తారు. అదేవిధంగా 2018లో ఇంకా టెక్నాలజీతో సహా మరియు పీపుల్ ఫ్రెండ్లీ మెజర్స్తోనే ఇంకా మనం బెటర్ ఇంప్రూవ్మెంట్ చేసి ఇంకా బెటర్ సొసైటీకి సర్వీస్ చేస్తాము. అండ్ అగైన్ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ టు ఎవ్రీవన్.